జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ఇప్పటి వరకు నేను అందించినటువంటి గురు సందేశాలను ఒకసారి పరిశీలించండి. అనేక రకాల ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవుడు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల క్లిష్ట సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఎందువల్ల అనుభవించిన వ్యక్తే గురు సందేశాలను అందిస్తున్నాడు. అనుభవించి అందించేది ఏదైనా సత్యం అవుతుంది. ఊహించి అందించేది కేవలం పాండిత్యం అవుతుంది, సమాచారం అవుతుంది. ఒకసారి సృష్టి రహస్యాన్ని గురించి గుర్తుకు తెచ్చుకోండి. కనిపించేటటువంటి భౌతిక జగత్తు ఎలా ఏర్పడింది అనే దాని గురించి గతంలో తెలియజేశాను. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. విశ్వమంతా శుద్ధ చైతన్యమయం. ఆ శుద్ధ చైతన్యాన్నే భగవంతుడు అన్నారు. అంటే విశ్వమంతా భగవంతుని మయం. అటువంటి భగవంతుని నుండి కనిపించేటటువంటి చరాచర జగత్తు ఆవిర్భవించి మరలా తిరిగి అందులోనే కలిసిపోతుంది. అయితే ఈ స్థూల జగత్తు, భౌతిక జగత్తు ఏ విధంగా ఆవిర్భవిస్తుంది అనే దాని గురించి సాంకేతిక పరంగా విశ్లేషించాను. మరొకసారి మీకు తెలియజేస్తాను. శుద్ధ చైతన్యం సూక్ష్మాతి సూక్ష్మమైనది. దాన్ని ఎవరు చూడలేరు. దాని గురించి ఎవరికేమీ తెలియదు. అది మాత్రం అందరినీ చూడగలుగుతుంది, అన్ని విషయాలను తెలుసుకుంటుంది. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మైంది కాబట్టి. దానికి ఎటువంటి ఆధారం ఉండదు. అదే అన్నింటికీ ఆధారం. అటువంటి శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందిందనుకోండి, శక్తి వస్తుంది. శుద్ధ చైతన్యం కంటికి కనిపించదు. అది ఘనీభవనం చెందడం ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రాణశక్తి కూడా కంటికి కనిపించదు. ఆ ప్రాణశక్తి తర్వాత కాలంలో రూపాంతరం చెంది ఆలోచన శక్తిగా, సంకల్ప శక్తిగా మారుతుంది. సంకల్పం నెరవేరాలంటే తప్పనిసరిగా ఆకారం కావాలి. ఆ ప్రాణశక్తే సంకల్పాన్ని నెరవేర్చుకోవటం కోసం పదార్థాన్ని, ఆకారాన్ని తయారు చేసుకుంటుంది. కాబట్టి ప్రాణశక్తి ద్వారా ఒకవైపు సంకల్పం ఏర్పడుతుంది, మరొక వైపు ఆ సంకల్పం నెరవేరటం కోసం అవసరమైనటువంటి ఆకారం కూడా తయారవుతుంది. సంకల్పం ఎంతకాలం ఉంటుందో అంతకాలం తప్పనిసరిగా ఆకారం ఉండవలసిందే. సంకల్పం నెరవేరిందనుకోండి, ఇంకా ఆకారం యొక్క అవసరం లేదు కదా. సంకల్పం లేనటువంటి ఆ ఆకారం, ఆ రూపం విచ్ఛిన్నమై, విచ్ఛేదనమై మరలా తిరిగి ప్రాణశక్తిగా, శుద్ధ చైతన్యంగా రూపాంతరం చెందుతుంది. పాత సంకల్పాలకు అనుగుణంగా ఆకారాలు ఏర్పడి సంకల్పాలు నెరవేరిన తర్వాత ఆ ఆకారాలు మొత్తం కూడా విశ్వంలో ఐక్యం చెందుతూ ఉంటాయి. క్రొత్త సంకల్పాలకు అనుగుణంగా క్రొత్త ఆకారాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదంతా రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మానవ జీవితం సంగతి ఏమిటి? మానవునిలో కూడా మనసు ఉంది కదా. ఆ మనసు ప్రాణశక్తితోటే ఏర్పడింది కదా. ఆ మనసులో కోరికలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు ఉన్నాయి కదా. మరి అవన్నీ నెరవేరాలంటే తప్పనిసరిగా శరీరం కావాలి కదా. మనిషికి ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది?
దాని గురించి సైంటిఫిక్గా తీసుకుందాం. మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? ఒక విత్తనంతో ప్రారంభమవుతుంది. ఆ విత్తనాన్ని ఏమంటారు? కారణ శరీరం అంటారు, కాజల్ బాడీ అంటారు. ఆ విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి ద్వారా వచ్చినటువంటి ఒక అర్ధబీజం, తల్లి ద్వారా వచ్చినటువంటి మరొక అర్ధబీజం, రెండు కలిసిపోయి పరిపూర్ణ సంయుక్త కారణ బీజం ఏర్పడుతుంది. ఈ కారణ శరీరం అంటే ఏంది? కోరికలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు, జీవిత కార్యక్రమం వగైరా వగైరా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లి ద్వారా వచ్చాయి, తండ్రి ద్వారా వచ్చాయి. వాళ్ళ అనుభవాలు అనుకోండి, వాళ్ళ సంస్కారాలు అనుకోండి, కోరికలు అనుకోండి, గమ్యాలు అనుకోండి, లక్ష్యాలు అనుకోండి, అవన్నీ కూడా ఒక విత్తనంగా వచ్చేసాయి. మరి ఈ కోరికలు, గమ్యాలు, లక్ష్యాలు ఇవన్నీ నెరవేరాలంటే ఆకారం కావాలి కదా. కోరికలు, గమ్యాలు, లక్ష్యాలు ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరం. అవన్నీ నెరవేరాలంటే తప్పనిసరిగా ఆకారం కావాలి కదా. ఆ ఆకారాన్ని సూక్ష్మ శరీరం తయారు చేసుకుంటుంది. సూక్ష్మ శరీరం తయారు చేసుకుంటుంది. ఆ సూక్ష్మ శరీరం ద్వారా తయారయ్యేటటువంటి స్థూల శరీరం ద్వారా కర్మలు జరుగుతూ ఉంటాయి. సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు. దాన్నే జీవుడు అనుకోండి, మేధస్సు అనుకోండి, అంతఃకరణాలు అనుకోండి, ఏ పేరుతోనైనా పిలవచ్చు. అవి కంటికి కనిపించు. కంటికి కనిపించినటువంటి జీవుడు నుండి, సూక్ష్మ శరీరం నుండి కంటికి కనిపించేటటువంటి ఈ భౌతిక దేహం తయారవుతుంది. ఏ రెండు దేహాలు ఒకే రకంగా ఉండవు. ఏ ఇద్దరు శరీరాలు ఒకే రకంగా ఉండవు. అందుకు మూల కారణం సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి వ్యత్యాసమే. ఏ రెండు సూక్ష్మ శరీరాలు ఒకే రకంగా ఉండవు. అందువలనే ఏ రెండు భౌతిక శరీరాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఇదంతా సైన్స్లో ఒక భాగమే నిరూపించబడింది. ఈ స్థూల శరీరం ద్వారా కర్మలు జరుగుతూ ఉన్నాయనుకోండి, కర్మలు కరిగిపోతూ ఉంటాయి కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ కర్మలన్నీ కృత్రిమ మేధస్సుకు సంబంధించినవైతే, ఆర్టిఫిషియల్ మేధస్సుకు సంబంధించినవైతే కర్మల మోతాదు పెరుగుతుంది కదా. అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది కదా. అదే సహజ మేధస్సుకు సంబంధించినటువంటి ఉత్తమ సంస్కారాలు అయితే పాత కర్మలు కరిగిపోతూ ఉంటాయి, క్రొత్త కర్మల యొక్క మోతాదు తగ్గుతూ ఉంటుంది కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వంలో ఒక సంకల్పం ఏర్పడినప్పుడు ఆ సంకల్పం నెరవేరటానికి ఒక ఆకారం తయారైంది. సంకల్పం నెరవేరేంత వరకు ఆకారం ఉంది. సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం లేనందువల్ల అది విచ్ఛిన్నమై, విచ్ఛేదనమై తిరిగి మరలా విశ్వంలో కలిసిపోతుంది. మరి ఇది ఆకారమే కదా. ఈ ఆకారం యొక్క లక్ష్యం ఏమిటి? సూక్ష్మ శరీరం ద్వారా కర్మలు చేస్తూ ఉంటుంది ఈ ఆకారం. సూక్ష్మ శరీరంలో కృత్రిమ మేధస్సుకు సంబంధించినటువంటి సమాచారం ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏమవుతాడు? పాత కర్మలు కరిగిపోకుండా క్రొత్త కర్మలు చేస్తూ ఉంటాడు. లేదు, పాత కర్మలు తక్కువగా కరిగిపోతూ ఉంటాయి, క్రొత్త కర్మలు మాత్రం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. పాత కర్మలు తక్కువగా కరిగిపోతూ క్రొత్త కర్మలు అదనంగా
పెరుగుతూ ఉంటే, కర్మల మోతాదు పెరుగుతూ ఉంటే అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది కదా. అంతరంగం కలుషితమైనప్పుడు ఆ అంతరంగాన్ని చిత్తం అనుకోండి, మెదడు దెబ్బతింటుంది కదా. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతింటాయి కదా. మెదడులో ఉన్నటువంటి సున్నితమైనటువంటి కణజాలం దెబ్బతింటుంది కదా. తత్ఫలితంగా ఏమవుతుంది, బాడీ దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతుంది కదా. శరీరం దీర్ఘకాలిక రుగ్మతలకు లోనైందనుకోండి, బలహీనపడుతుంది కదా. అనుకున్న సమయం కంటే ముందే మరణం సంభవించవచ్చు కదా. పుట్టినప్పుడు సంస్కారాల స్వభావాన్ని బట్టి 70 ఏళ్ళు జీవించాలి అని నిర్ణయించబడింది అనుకోండి. చెడు సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటే ఆ 70 ఏళ్ల జీవితకాలం 60 సంవత్సరాలకి కుదించబడచ్చు కదా. సరే, 60 సంవత్సరాల వయసు వచ్చింది, లోపల కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా సంస్కారాల మోతాదు బాగా పెరిగింది. ఈ దేహం ద్వారా సంస్కారాల మోతాదు నెరవేరే అవకాశం లేదు, కరిగిపోయే అవకాశం లేదు. అప్పుడు ఆ జీవుడు ఏమవుతాడు? సూక్ష్మ శరీరం ఏమవుతుంది? ఈ శరీరం ద్వారా తన కార్యక్రమం నెరవేరదు అనుకున్నప్పుడు అదేమవుతుంది? ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి మరొక స్థూల దేహంలోకి ప్రవేశిస్తుంది కదా. మానవ జాతిలో సంభవించినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అంశం ఏమిటంటే, అంతరంగ సంస్కారాలు నెరవేరేంత వరకు శరీరం ఉండాలి. కానీ ఎవరికి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? అంతరంగ సంస్కారాలు ఉత్తమంగా ఉంటే శరీరం ఉంటుంది. అవసరమైతే శరీరం పొడిగించబడుతుంది, జీవితకాలం పొడిగించబడుతుంది. సంస్కారాల మోతాదు ఎక్కువైంది, కృత్రిమైనటువంటి మేధస్సు బలోపేతమైంది. తత్ఫలితంగా శరీరం బలహీనపడింది, రోగగ్రస్తమైంది. 70 ఏళ్ళు జీవించాలి అనుకున్నటువంటి శరీరం 60 ఏళ్లకే మరణం సంభవించే అవకాశం ఉంది. అప్పుడు ఈ మిగిలినటువంటి ఈ సంస్కారాలు ఏమవుతాయి? ప్రణాళికలు, గమ్యాలు, లక్ష్యాలు, పథకాలు, జీవిత కార్యక్రమం ఇదంతా ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? భావ సారూప్యం ఉన్నటువంటి మరొక దేహాన్ని ఎంపిక చేసుకుంటుంది. భావ సారూప్యం ఉన్నటువంటి మరొక దేహాన్ని ఎంపిక చేసుకుంటుంది. ఆ దేహంలోకి ప్రవేశించి, ఆ దేహంలో ఆల్రెడీ కొన్ని సంస్కారాలు ఉన్నాయి, ఆ సంస్కారాలకు ఈ సంస్కారాలు తోడవుతాయి. సంస్కారాల మోతాదు పెరుగుతుంది, మరలా కార్యక్రమం మొదలవుతుంది. క్లియర్గా ఒక విషయం వినండి, ఒకసారి జాగ్రత్తగానండి. సంస్కారాల మోతాదును బట్టి శరీరం తయారైంది కదా. సంస్కారాల స్వభావాన్ని బట్టి శరీరం తయారైంది కదా. సంస్కారాలు కరిగిపోయేంత వరకు, నెరవేరేంత వరకు ఆ శరీరం ఉండాలి కదా. ఒక పర్వతం ఏర్పడింది సంకల్పానికి అనుగుణంగా. ముందు సంకల్పం నెరవేరుతుంది, ఆ తర్వాత ఆ పర్వతం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై విశ్వంలో కలిసిపోతుంది. కానీ ఇక్కడేం జరుగుతుంది? సంస్కారాలు మొత్తం కరిగిపోకుండానే మనిషి మరణించాడు కదా. సంస్కారాలు మొత్తం నెరవేరకుండానే, కరిగిపోకుండానే మనిషి మరణించాడు కదా. అనుకున్న సమయం కంటే ముందే మరణించే పరిస్థితి ఏర్పడింది కదా.
అందుకు మూల కారణం ఏమిటి? కృత్రిమైనటువంటి మేధస్సే కదా. దీనివల్ల ఏమవుతుంది? అంతరంగం ఇంకా బలహీనపడుతుంది కదా, అంతరంగం ఇంకా కలుషితం అవుతుంది కదా, శరీరం బలహీనపడుతుంది కదా, శరీరం అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనవుతుంది కదా. అప్పుడు ఈ శరీరం పనికిరాదు అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ జీవుడు బయటికి వెళ్ళాల్సిందే కదా. జీవుడు బయటికి వెళితే వెంటనే దేహం దొరకకపోతే ఆ జీవుడు నరకయాతనను అనుభవిస్తాడు కదా. కొంచెం ఆలోచించండి. ఒక్క మానవుడే ఇంత ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇతని ద్వారా సమాజానికి ఎట్ల మేలు జరుగుద్ది? ప్రపంచం ఎలా ఉద్ధరించబడుతుంది? ఇతని మైండ్ సెట్టే సరిగా లేదు కదా. మైండ్ సెట్ సరిగా లేనప్పుడు సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరించగలుగుతాడు? ఆ మైండ్ సెట్ సరిగా లేకపోవడానికి మూల కారణం బాహ్య ప్రపంచం కాదే, ప్రకృతికి విరుద్ధంగా జీవించడం కదా, అంతరంగాన్ని సమూలంగా కలుషితం గావించుకోవటం కదా. అంతరంగం కలుషితమైంది. ఇతని యొక్క కార్యక్రమాలు ఇంకా పెరుగుతాయి కదా, ప్రోగ్రాం బాగా పెరుగుతుంది కదా. ప్రోగ్రాం పెరుగుతుంది, శరీరం బలహీనపడింది. అప్పుడేంటి? నిర్ణయించబడ్డటువంటి కాలం కంటే ముందే మరణం సంభవిస్తుంది కదా. కాబట్టి ఎలా జీవించామో అన్నది ముఖ్యం కాదు, ఎలా మరణించామో అన్నది చాలా ముఖ్యం. మరణం బలవంతంగా ఉండకూడదు. జీవుడు దేహాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి రాకూడదు. జీవుడు ముందే కరిగిపోవాలి. జీవభావం కరిగిపోయిన తర్వాత, జీవుడు సునాయాసంగా బయటికి వెళ్ళిన తర్వాత ఈ దేహం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై విశ్వంలో కలిసిపోతుంది కదా. సంస్కారాల మోతాదు ఎవరికి పెరుగుతుంది? కృత్రిమ మేధస్సు ఉన్నటువంటి వాళ్ళకి సంస్కారాల మోతాదు పెరుగుతుంది. అదే సహజమైన మేధస్సు ఉంటే సంస్కారాలు ఏమవుతాయి? కరిగిపోతాయి. సహజమైనటువంటి మేధస్సు ఉంటే సంస్కారాల మోతాదు తగ్గిపోతుంది. కాబట్టి సంస్కారాల మోతాదు పెంచుకుంటే మనిషి శారీరకంగా మానసికంగా బలహీనపడతాడు. సంస్కారాల మోతాదు తగ్గితే మనిషి ఎక్కువ కాలం జీవించగలుగుతాడు, ఆరోగ్యంగా జీవించగలుగుతాడు, ప్రశాంతంగా జీవించగలుగుతాడు, సంతృప్తిగా జీవించగలుగుతాడు. కొన్ని సందర్భాల్లో భౌతిక దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంస్కారాల మోతాదును కరిగించుకొని జీవుడు లేని దేహంతో కూడినటువంటి దేవుడు అవుతాడు కదా. 70 సంవత్సరాలు జీవించాలని చెప్పి ముందు నిర్ణయించబడింది సంస్కారాల మోతాదును బట్టి. 60 ఏళ్లకే సంస్కారాలు మొత్తం కరిగిపోయాయి. లోపల జీవుడు లేడిక. మరి అతను ఏమవుతాడు? శరీరాన్ని వదిలిపెట్టడు, జీవుడు లేని దేహంతో కూడిన దేవుడిగా మారతాడు. లోక కళ్యాణం కోసం, ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం ఆధ్యాత్మిక ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటాడు. అంతిమంగా దేహాన్ని వదిలి భగవంతుడిలో కలిసిపోతాడు. కృత్రిమ మేధస్సు ఉంటే భగవంతుడిలోకి వెళ్ళడు, మరొక దేహంలోకి వెళతాడు. సహజ మేధస్సు ఉండి సద్గురు యొక్క మార్గదర్శకత ఉండి శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని అనుసరించేటట్లయితే ఇతను ఏమవుతాడు? సంస్కార శుద్ధి చేసుకుంటాడు. సంస్కారాలు మొత్తం సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటాడు.
ఇతను కృత్రిమ మేధస్సు ఉండదు, సహజమైన మేధస్సు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. కృత్రిమైనటువంటి మేధస్సు ఉందనుకోండి, శరీరం బలహీనపడుతుంది. సహజమైనటువంటి మేధస్సు ఉందనుకోండి, జీవుడు కరిగిపోతాడు, శరీరం బలంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది. ఇతను మరి కొంతకాలం జీవించగలుగుతాడు. లోకోద్ధరణ కోసం విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించి అంతిమంగా భగవంతుడు కలిసిపోతాడు. అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి మానవుడు భగవంతుడు కలిసిపోతే ఎలా ఉంటుంది? సంస్కారాలను మిగిలించుకొని మరొక దేహం కోసం ఎదురు చూస్తూ ఆ దేహంలోకి ప్రవేశించి ఆ దేహం ద్వారా మరలా జర్నీ కొనసాగిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి బిడ్డలారా, ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలు, చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు, సున్నితమైనటువంటి అంశాలు. సాంకేతిక పరంగా మనం విశ్లేషించుకోగలిగితేనే స్పష్టత ఏర్పడుతుంది. శాస్త్రీయత, సాంకేతికత లేకుండా మనం కఠోరంగా సాధన చేస్తే ఎట్లా? శాస్త్రీయత, సాంకేతికత ఉన్నాయనుకోండి, అసలు సాధన చేయాల్సిన అవసరం ఏంటి? జీవితమే సాధనగా మారుతుంది కదా. కాబట్టి కృత్రిమైనటువంటి మేధస్సు, సహజమైనటువంటి మేధస్సు రెండు కూడా వేరు వేరు రకాల జీవితాలను కొనసాగించి, కృత్రిమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి ఏమో అతిహేయంగా మరణిస్తాడు. సహజమైనటువంటి మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి ఆనందంగా జీవితాన్ని ముగిస్తాడు. అంతకు మించినటువంటి అదృష్టమే ఉంది. కాబట్టి ఇటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన గావించుకొని మీ జీవితాలను సార్థకం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.